ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మేడం ఇంత ఘోరంగా జరుగుతుంది మేడం. ఎట్లా జరుగుతుంది? అది ఎలా చేస్తారు మేడం? దేనికోసం చేశారు మేడం? నా చిట్టి తల్లి, నా చిట్టి తల్లి, నా చిట్టి తల్లి. 11:30కి టిఫిన్ తీసుకొని వెళ్తుంది. ఆ 10కి వచ్చి ఎప్పుడు చేసిపోయిండో ఏమో అర్థమైతే లేదు. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనకి కుకట్పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసు అయితే ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. అయితే దీని పట్ల మనకి ఎవరు చంపారు, అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియట్లేదు ఇప్పటి వరకు కూడా. అంటే ఇది మనకి సంఘటన జరిగి 18న జరిగింది. సో ఇప్పటి వరకు కూడా మనకి ఎవరు చేశారో, అసలు ఏం జరిగింది అనే విషయాలపైన మనకి క్లారిటీ లేదు. సో దీనిపైనే మనకి ఈరోజు మాట్లాడడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మధు గారు ఉన్నారు. వీరితో మాట్లాడి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హలో అండి, నమస్తే మధు గారు. నమస్తే మేడం. మధు గారు, చూసాం కదా మనకి కుకట్పల్లిలో ఆ చిన్నారి హత్య కేసు అస్సలు వీడట్లేదు. అసలు ఏంటి అనేది తెలియట్లేదు, ఎవరు చేశారు ఏంటి. అంటే ఎన్ని సీసీటీవీ కెమెరాస్ చూసినా కానీ అక్కడ ఉన్న కొన్ని బిల్డింగ్సే, ఆ కొన్ని బిల్డింగ్స్లో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇంట్రాగేట్ చేసినా కానీ అసలు ఏం జరిగింది, అసలు హత్య ఎవరు చేశారు అనేది తెలియట్లేదు. అంటే ఆ కెమెరాస్లో చూసినా కానీ బయట వాళ్ళు ఎవరు వచ్చి వెళ్ళినట్టు కూడా ఎక్కువగా లేదు అని అంటున్నారు. అంటే ఇలాంటి టైంలో మనం ఇంట్లో వాళ్ళే ఏమైనా హత్య చేశారని అనుకోవచ్చా? అసలు ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది దాన్ని ఛేదించడానికి? మేడం, ఒకటి మీకు నేను చెప్పదలిచాను, ఏదైనా కూడా ఎవిడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవరు చేశారనేది లాస్ట్లో నిర్ధారణ జరిగేది ఎవిడెన్స్ కలెక్షన్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్. కరెక్ట్. సో ఇప్పటివరకు ఏంటంటే ఎవిడెన్స్ కలెక్షన్లో ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. మనం అనుకున్నట్టు ఫింగర్ ప్రింట్ కానీ, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ, కాల్ డేటా రికార్డ్స్ కానీ, వాయిస్ రికార్డ్స్ కానీ, ఇదంతా కూడా ఒక టైం టేకెన్. అంటే ఈరోజు మనం పోస్ట్ మార్టంకి పంపించామంటే సాయంత్రం కల్లా రిపోర్ట్స్ రావు. సో ఫింగర్ ప్రింట్కి పంపించామంటే గంటలో వచ్చేవి. అంత మన దగ్గర అంత ఇది లేదు. అంటే వీ హ్యావ్ దట్ ర్యాపిడ్ ఉంటుంది, బట్ వచ్చిన ఫింగర్ ప్రింట్స్ అనుమానులతోటి మ్యాచ్ కూడా అవ్వాలి. ఎగ్జాక్ట్. ఓకేనా మేడం? ఫస్ట్ సహస్ర హత్య కేసులో ఆమెను చంపిన తర్వాత అక్కడ ఎలాంటి మారణ ఆయుధం వదిలిపెట్టలేదు. ఓకే, అక్కడ జరిగింది ఏమేమి ఉంటుంది? ఒక పెనుగులాట జరిగి ఉంటుంది. హత్య చేసేటప్పుడు పెనుగులాట జరిగి ఉంటుంది. ఆబ్వియస్ గా ఉంటుంది. క్లూ స్ట్రీమ్ ఆల్రెడీ ఆమె పెనుగులాటలో ఆమె గోల్లో నుంచి మట్టి తీసుకోవడము, ఆమె గోర్ల నుంచి ఏమైనా ఎంటుకలు ఉన్నాయో అవన్నీ తీసుకోవడము, ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడము, ఆ వస్తువులు చెల్లాచెదరైనటువంటి ఆ వస్తువుల మీద ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం, వాటన్నిటిని సీజ్ చేసి ల్యాబ్కి పంపించడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం రెండు కోణాలు ఆలోచించాలి. మొదటిగా మనం ఏమనుకున్నారంటే మానభంగం చేసి చంపారనుకున్నారు. తర్వాత ఏం నిర్ధారణ అయిందంటే మానభంగం జరగలేదు, కేవలం హత్య మాత్రమే జరిగిందని నిర్ధారణ అయింది. ఇప్పుడు రీసెంట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్లో స్టాబింగ్స్ జరిగాయి. 2 to 3 inches 7 స్టాబింగ్స్ గొంతు చుట్టూ, అండ్ ఏమంటారు కట్ మార్క్, ఒక 1/2 inch ఒక కట్ మార్క్ తోటి మనకు గొంతు కోయబడిందని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. సో ఇప్పుడు ఆ పర్టికులర్ స్టాబ్ ఆ లోతుకి వెళ్ళడానికి, ఆ విడ్త్కి వెళ్ళడానికి ఉన్నటువంటి కత్తి సైజ్ ఏంటో తెలియాలి. కరెక్ట్. ఆ నైఫ్ ఇంట్లో వాడే కిచెన్ నైఫా, లేకపోతే వేట కొడవలా, లేదంటే మటన్ కొట్టే నైఫా, లేదంటే మర్డర్ నైఫా, స్విస్ నైఫా, ఇది ఒకటి నిర్ధారణ పోలీసులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంట్లో 3 కత్తులు ఉంటే, మొత్తం ఇంట్లో 3 కత్తులు ఉంటే ఒక కత్తి మిస్ అయిందని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ ఇంట్లోనే. సో వాళ్ళ ఇంట్లో కత్తిలో మిస్ అయింది అంటే ఆ ఇంటి కత్తి చంపాడు అంటే ప్రాపర్ ప్లాన్తో రాలేదు, అంటే చంపడానికి వచ్చి ఉండకపోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్ వీ షుడ్, అంటే మనకు ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటుందంటే మేడం, ఎవిడెన్స్ వచ్చి అది అనుమానితులతో మ్యాచ్ అయ్యేంత వరకు ఇది ఊహల్లోకే వెళ్ళిపోతుంటుంది. కరెక్ట్. యాక్చువల్లీ ఇక్కడ మనం చూసుకుంటే అసలు కెమెరాస్కి కనిపించట్లేదు, వెళ్ళొచ్చిన మార్క్స్ లేవు, అండ్ అమ్మాయి ఆ ఇంట్లో ఉంది అని కన్ఫామ్గా తెలుసు. సో తెలిసే, అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే మర్డర్ చేశారో ఆ వెపన్ కూడా లేదు. అంటే ఇదంతా ఒక ప్రొఫెషనల్ ప్లాన్డ్ గానే వచ్చినట్టుగానే అనిపిస్తుంది కదా. అంటే కెమెరాస్ కి చికెన్ మామూలుగా నార్మల్ పర్సన్స్ అయితే అంత ప్లాన్ అయితే చేయరు కదా. ఆబ్వియస్లీ. అదే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒకవేళ ఇంటి వాళ్ళు చేస్తారు అనుకుంటే
ఆబ్వియస్గా ఇంత ప్లాన్ అవసరం ఉండదు వాళ్ళకి. ఇంట్లో వాళ్ళ అమ్మగారే చేశారు అనుకుందాము, లేకపోతే సమయక్స్ వాళ్ళ బంధువులు చేశారు అనుకుందాము, ప్లాన్ అవసరం ఉండదు. కిచెన్లో ఉన్న కత్తి తీసేయచ్చు, చంపేయచ్చు. కానీ బయట వాళ్ళు మాత్రం వస్తే తప్పకుండా వాళ్ళు ప్లాన్ చేసుకుని వస్తారు. వాళ్ళ అమ్మగారు ఎప్పుడు వెళ్తున్నారు, వాళ్ళ నాన్నగారు ఎప్పుడు వెళ్తున్నారు, ఈ పాప ఇంట్లో ఎందుకుంది, ఆ రోజు ఎందుకు ఉండబోతుంది. బేసిక్గా తన స్కూల్కి వెళ్ళే పాప, కరెక్ట్, హాలిడే కాబట్టి ఆ రోజు తన ఇంట్లో ఉంది. ఓకే, సో ఇదంతా ఎవరికి తెలుస్తుంది అంటే ఇది ప్లాన్ చేసి మర్డర్ చేయాలి అంటే దీనికి ఒక రెక్కీ ఉండాలి. వాళ్ళ టైమింగ్స్ తెలియాలి, ఆ పాప వాళ్ళ రోజు ఇంట్లో ఉండబోతుంది తెలియాలి, ఇదంతా తెలియాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల వాళ్ళ మీద ఎక్కువగా అనుమానం వస్తుంది. Actually, ఇవన్నీ విషయాలు వాళ్ళకి తెలుసుంటే లేదంటే ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఎగ్జాక్ట్లీ. నేను ఇంకో మాట చెప్తాను, అంటే మనం ఆ ఏజ్ పిల్లల్ని మనం ఇలా అనడానికి లేదు, కానీ ఈ కోణంలో కూడా మనం ఆలోచించి చూడాలి. అంటే ఈ మధ్య పిల్లలు వాట్సాప్లో చాట్ చేస్తుంటారు, వాళ్ళకి ఏమన్నా అంటే బాయ్ ఫ్రెండ్ ఉండడం అనేది క్రేజీగా ఫీల్ అవుతారు. సో ఒక అబ్బాయిని ఇష్టపడి బాయ్ ఫ్రెండ్గా ఉండడం క్రేజీగా ఫీల్ అయ్యి అది ఇంకోటికి నచ్చగా, తన బెస్ట్ ఫ్రెండ్కి నచ్చగా పిల్లలు ఎలా అవుతున్నారంటే చాలా షార్ట్ టెంపర్గా ఉంటున్నారు. సో మనం ఇట్లా అనడానికి లేదు. అంటే ఇది పేరెంట్సే చంపారు, ఇది ఇంటి పక్కన వాళ్ళే చేశారు, ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ కూడా చేసి ఉండొచ్చు. నేను ఇంట్లో ఉంటున్నాను వచ్చారా ఆడుకుందాం అని చిన్న మెసేజ్ పెట్టి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను చెప్తే చుట్టుపక్కల ఆడుకునే ఒక అబ్బాయి ఉండొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, ఒక బిల్డింగ్ లో 20-30 సీసీ కెమెరాలు అమరిస్తే అందులో 80% పనిచేయవు. మన రాష్ట్రంలో ఎక్కడైనా అంతే, ఎందుకంటే పీపుల్ డోంట్ కేర్ అబౌట్. అంటే ఇప్పుడు వాళ్ళ ఫోన్ పని చేయకపోతే దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ అబౌట్ బికాస్, కానీ సీసీటీవీలు పని చేయకపోతే అంత పెద్ద యుద్ధం ఏమీ రావట్లేదు. సో జనాలు వాటిని రిపేర్ చేయించే పనులు కూడా లేరు. ఇంకో విషయం ఏంటంటే, గ్రేట్ పార్ట్ ఏంటంటే, మన కూకట్పల్లి పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ 100కు పైగా సీసీ కెమెరాల జోన్స్ని, అంటే సీసీ కెమెరాల ప్లేసెస్ని ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తారో ఆ ప్లేసెస్ అన్నిటిని చెక్ చేశారు. ఎందుకంటే ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నట్టయితే, 1 తన ఫ్రెండ్స్ చేసి ఉండాలి, 2 ఆ బిల్డింగ్లో ఉన్న వ్యక్తులు చేసి ఉండాలి, 3 సొంత మనుషులు చేసి ఉండాలి, ఏదన్నా ప్లాన్ చేసి. ఎగ్జాక్ట్లీ. లేదు అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు వాళ్ళ నాన్న మీద వాళ్ళ అమ్మ మీద చాలా అనుమానాలు వస్తున్నాయి. అంటే ఆ కోణంలో కూడా ఆలోచించవచ్చు అంటారా? ఒకవేళ వాళ్ళ నాన్న కిల్ చేయాలి అన్నా కానీ ఏం కారణాలు అయ్యి ఉండొచ్చు? ఇక్కడ అనుమానించడానికి అంటే తావు లేకపోలేదు. ఎలా అంటే, ఫస్ట్ మనము సంజీవ్ అనే ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. వాళ్ళ మిసెస్కి ఏదో బాగలేదని, క్షుద్ర పూజల కోసం ఈ పాపను చంపుంటాడని చెప్పి అదుపులో తీసుకుని విచారించడం జరిగింది. ఆ తర్వాత ఆ ఇంటి యజమాని కొడుకుని అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకొక 2ని కూడా అదుపులో తీసుకొని విచారించడం జరిగింది. వాళ్ళ విచారణ అయిపోయిన తర్వాత పేరెంట్స్ని పిలిచి నిన్న 7 గంటల విచారణ చేశారు. 7 hours విచారణ. అంటే దీంట్లో మీరు అడగొచ్చు 7 గంటలు ఏముంటుంది సార్ అని. చాలా ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, ఆ అమ్మాయి ఏ స్కూల్కి ఏ టైంకి వెళ్తుంది, ఏ టైంకి వస్తుంది, అసలు ఆ రోజు ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ ఏంటి, ఇంట్లో ఉన్న అమ్మాయి ఏ డ్రెస్సులో ఉంది, ఎలా రెడీ అయి ఉంది. ఓకే, ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో వీళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఆ అమ్మాయి ఎవరితోనా చాట్ చేస్తుందా. సో ఇవన్నీ కూడా పోలీసులు ఆ 7 గంటల సమయంలో విచారించి వాళ్ళని వదిలివేయడం జరిగింది. సో రీసెంట్గా అంటే ఇవాళ మార్నింగ్ ప్రెస్ మీట్లో వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారంటే, అనుమానితుల్ని పట్టుకోవట్లేదు, పోలీసు వారు పనిచేయట్లేదు, నేను నిరాహార దీక్షకైనా దిగుతాను, నేను చావడానికైనా సిద్ధం అన్నట్టు సార్ ఆయన మాట్లాడుతున్నారు. ఓకే ఫైన్, అది పెయిన్, ఒక ఫాదర్కి ఉండేటువంటి పెయిన్ ఉంటుంది. బేసిక్గా పోలీసు వాళ్ళు ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే మేడం, ఇలాంటి హత్యలు జరిగినప్పుడు ఫస్ట్ ఇది పరువు హత్య ఉండొచ్చా, ఒకవేళ ఇది పరువు హత్య ఉంటే ఏ కోణంలో దీన్ని మనం చూడాలి. ఫస్ట్ ఇంట్లో ఇలా చిన్న అమ్మాయిని ఏదైనా చంపినప్పుడు ఫస్ట్ అంటే ఇంట్లో వాళ్ళనే చూస్తారంటారా, చుట్టుపక్కల వాళ్ళని అనుమానిస్తారా? బేసిక్ ఎలా ఉంటుందంటే మేడం, ఇలా ఈ అమ్మాయి టీనేజ్కి దగ్గరలో ఉంది. సో టీనేజ్కి దగ్గరలో ఉన్న అమ్మాయిలు, టీనేజ్ అమ్మాయిలు వీళ్ళని హత్య చేసినప్పుడు కానీ, వీళ్ళకి ఎలాంటిది జరిగినప్పుడు కానీ మేము ముందుగా చూసే కోణం ఏంటి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఏమైనా లవ్ అఫేర్ లాంటివి ఉన్నాయా, లేదంటే చుట్టుపక్కల వాళ్ళే అమ్మాయిల్ని కానీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఎవరైనా చంపే అవకాశం ఉందా, లేదంటే ఇది తెలిసిన పేరెంట్స్ పరుగు తట్టుకోలేక తన పిల్లల్ని చంపే అవకాశం ఉందా అనే కోణంలోనే ఖచ్చితంగా మేము ఆలోచిస్తాం. సో ఇక్కడ నేను అదే చెప్పాను, పరువు హత్య కూడా అయి ఉండొచ్చు, ఇది అంతకు తక్కువేమీ తీసుకోలేదు. వాళ్ళ అమ్మగారు అంటున్నారు ఇందాక ఒక వీడియోలో, ఆమె ఏ కండిషన్ చెప్పారో తెలియదు, వాడు చిన్నోడైనా వదిలిపెట్టొద్దు, వాడు చిన్నపిల్లాడైనా వదిలిపెట్టొద్దు అన్నది. అంటే చిన్నపిల్లాడు అనే మాట ఎందుకు వచ్చింది, మనం దీన్ని ఆలోచించాలి. అంటే ఆ అమ్మాయి ఏ చిన్నపిల్లాడితో చాట్ చేస్తుందా? ప్లీజ్ యూ హ్యావ్ టు థింక్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే
ఏదో మనం చెప్పినాము ఎవరినో పట్టుకొచ్చి ఇంట్రగేషన్ చేసామనేది కాకుండా పోలీసు వారు ఆలోచించే దృక్పథం ఇలా ఉంటుంది అని చెప్తున్నాను మేడం నేను. కరెక్ట్ ఆబ్వియస్లీ అంటే అమ్మాయి మీద మీరు ఏం అనట్లేదు, వాళ్ళ పేరెంట్స్ మీద ఏం అనట్లేదు, కానీ మీరు ఆలోచించే కోణం అనేది చెప్తున్నారు అంటారు. Exactly. ఇన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తుందని అంటున్నారు. ఇలా 4 డైమెన్షన్ లో ఆలోచిస్తే తప్ప ఆన్సర్ అనేది దొరకదు. అంటే అనుమానితులు ఉన్నారు, వాళ్ళ నాన్నగారికి ఒక వీడియోలో చెప్పారు, ఒకడు తిరుగుతున్నాడు వాడికి ఒక ఉమెన్ సపోర్ట్ చేస్తుంది అన్నాడు. సీసీటీవీలో మాకు అలా కనిపిస్తున్నాడు, ఒకడు తిరుగుతున్నాడు వాళ్ళకు ఒక స్త్రీ సపోర్ట్ చేస్తుంది, ఆమె తొంగి తొంగి చూస్తుంది అన్నాడు. ఆల్రెడీ బిల్డింగ్ లో ఉన్న ప్రతి మనిషిని విచారించడం జరిగింది. విచారించడంతో పాటు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. అంతటితో అయిపోలే, వాళ్ళు కాల్ డేటా తీస్తున్నారు. అంతటితో అయిపోలే, వాళ్ళు అన్ని కూడా వాళ్ళ హిస్టరీ సేకరిస్తారు. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళకేమన్నా వేరే క్రిమినల్స్తో లింక్ ఉందా, ఇలాంటి మనం ఇవన్నీ చూస్తాం. చూడాల్సి వస్తుంది. వాళ్ళ ఆ పాప వాళ్ళ స్కూల్కి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వెళ్ళడం జరిగింది. అసలు ఈ పాప ఎవరితో ఉంటుంది, ఫ్రెండ్స్ ఎవరు, తనకు ఫ్రెండ్స్ కానోళ్ళు ఎవరు, ఏమన్నా ఆ పాపకి ఏమన్నా గొడవలు ఉన్నాయా, సెన్సిటివ్ విషయాలండి. అంటే ఒక వ్యక్తిని చంపడానికి బలమైన కారణం అవసరం లేదు, ఒక చిన్న కారణం సరిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఒక చిన్న కారణం, మాట్లాడట్లేదు స్కూల్లో నాతో నా ఫ్రెండ్ మాట్లాడట్లేదని చంపేస్తారు. ఓకే, నన్ను కాదని ఏదో అన్నారు ఫోన్ విషయంలో అని చెప్పి కూడా సూసైడ్ చేసుకునే మనం చూస్తూనే ఉన్నాం. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, అక్కడ మేము ఆ పాప మీద పొడిచిన కత్తిపోట్లు కానీ చూస్తున్నట్టు చాలా అగ్రెసివ్గా ఉంది. అంటే అది కోల్డ్ బ్లడ్ మర్డర్ లాగా లేదు, అంటే అది ఇంటెన్షనల్ మర్డర్ లాగా లేదు. మనం కొన్ని ఆలోచించాలి ఇక్కడ. ఇంటెన్షనల్ మర్డర్స్ ఎలా ఉంటాయంటే మేడం, 1 షాట్ 2 షాట్స్, ఎలా చంపాలి ఎలా ఎలా చేయాలి అనే దాని మీద ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు మర్డర్ చేయడం జరుగుతుంది. కానీ కోపంతోటో ఆక్రోషంతోటో ఒక గర్జ్తోటో ఇంకేదో ఒక రకమైనటువంటి ఆ టైప్ ఆఫ్ పించ్ జరిగినప్పుడు బ్రెయిన్లో ఆ కత్తిపోట్లు డిఫరెంట్గా ఉంటాయి. అగ్రెసివ్గా పొడచడము, విచక్షణ రహితంగా పొడవడము, పగ పెట్టుకొని ఉన్నప్పుడు పొడిచేటువంటి కత్తిపోట్లు డిఫరెంట్గా ఉంటాయి. సో ఇదంతా కూడా మనము దీనంతా మనం సైకలాజికల్ గా ఇంబ్యాలెన్స్డ్ ఉన్న కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కూడా సీన్ కన్స్ట్రక్షన్ లో ఇదంతా కూడా మనం సీన్ కన్స్ట్రక్షన్ చేసి ఆ తర్వాత ఎవిడెన్స్ సేకరించి ఆ ఎవిడెన్స్ లు అనుమానితులతో మ్యాచ్ అవుతున్నాయో లేవో చూడాలి. ఇవంతా మ్యాచ్ అయిన తర్వాత పోలీసు వారు అప్పుడు వాళ్ళని ప్రెస్ ముందు పెట్టి పలానా వాడు దోషి, పలానా వాడు హంతకుడు అని చెప్పడం జరుగుతుంది మేడం. అందుకు డిలే అవుతుంది. సిచువేషన్ లో ఎవరెవరి మీద ఉందని అంటారు అసలు యాక్చువల్ గా మేడం జరిగిన ఇన్సిడెంట్ ని బట్టి? సో ఫార్ అయితే ఇప్పటి వరకు బిల్డింగ్ లో ఉన్న ఒక 2 మీద అనుమానం ఉంది. ఇప్పుడు విచారణ జరిగింది కదా, పిల్లల్ని ఎలా చూసుకునే వాళ్ళు పేరెంట్స్ అనేది ఏమైనా తెలిసిందా మేడం? ఇన్వెస్టిగేషన్ విషయాన్ని ఎప్పుడు కూడా పోలీస్ రివీల్ చేయదండి, ఎందుకంటే కోర్ట్ కొన్ని ఆర్డర్స్ ఉంటాయి. సో పైగా ఇట్స్ ఎ సెన్సిటివ్ మ్యాటర్ అండ్ షీఈ్ అ మైనర్ గర్ల్, సో రివీల్ చేయడానికి ఉండదు. బట్ ద థింగ్ ఏంటంటే, మీరు చెప్పినట్టు అనుమానం ఉన్న వాళ్ళని గట్టిగా విచారించడం జరిగింది, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది, వాళ్ళ కాల్ డేటా తీయడం జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ జరుగుతుంది వెరీ సూన్. ఇవాళ సాయంత్రం రేపు కల్లా ఖచ్చితంగా హంతకుడు ఎవరో మనకి బయటకు వస్తుందని మనం బలంగా నమ్మాలి మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ మధు గారు ఫర్ షేరింగ్ అవర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.